నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 18 అక్టోబర్ 2025 ఉదయం 7 గంటలకి వీడియో చేస్తున్నా. నిన్న ఢిల్లీలో సాయంత్రం బయలుదేరినాం. ఇప్పటి వరకు ఒక 650 కిలోమీటర్లు వచ్చినాం సార్. ప్రతి ఒక్క మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. అట్లనే కొంతమంది పరిస్థితులకు భయపడుతూ ఉంటారు. అయ్యో ఎట్లనో ఏందో అని కొన్ని జాగాల్లో నిజాన్ని నిర్భయంగా చెప్పాలంటే వాళ్ళకు ధైర్యం సరిపోదు. అక్కడున్న అబద్ధానికి ఎక్కువ విలువిచ్చేటోళ్ళు ఉన్నారని నిజాన్ని దాచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక్కసారి నిజం అప్పుడు ఓడిపోతుంది కావచ్చు, కానీ సమయం తీసుకుంటుంది. ఆ సమయం తర్వాత నిజం తెలిసిన తర్వాత అక్కడ ఎవరెవరైతే ఆ రోజు నిజాన్ని అబద్ధం చేయాలనుకున్నారో వాళ్ళు ఆ చుట్టుపక్కల కనుచూపు మేరలో కూడా కనబడరు. మనిషికి లోపల 2 రకాల స్వభావం ఉండి బతకాలి ఇప్పుడున్న జనరేషన్లో. ఒకటి మొండిగా బతకాలి, ఇంకోటి దయతోటి బతకాలి. మొండిగా ఎందుకు బతకాలంటే సమయం ఎట్లున్నా ఆ సమయాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడానికి మొండిగా బతకాలి. దయతోటి ఎందుకు బతకాలంటే మన ఎదుటి పరిస్థితులు మంచిగా లేనప్పుడు మన లోపల దయాగుణం ఉండి అవతల వ్యక్తుల ఒక పరిస్థితిని మనం అర్థం చేసుకొని దయతోటి బతకాలి. అక్కడ దయ చూపెట్టే కాడ మొండిగా బతికినా, మొండిగా ఉండాల్సిన కాడ దయతోటి బతికినా 2 రకాల మనమే నష్టపోతాం. కాలానికి బాగా పవర్ ఉంటుంది సార్. కాలం ఇచ్చే సమాధానం భయంకరంగా ఉంటుంది. ఇది చాలామందికి ఎగ్జాంపుల్గా అర్థమైనా కూడా ఇంకా మారతలేరు. మనకు తెలిసిన ఒక అబ్బాయి చిన్న వయసులోనే కుటుంబ సభ్యులను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రిజెక్ట్ చేస్తే, ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి తండ్రి లేడు, తల్లి ఒక్కతే, మేనమామలు జాదీరు. మెల్లమెల్లగా మేనమామలు కష్టపడి ఆ అమ్మాయిని డిగ్రీ వరకు చదివించారు. ఏ సంబంధం లేని ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి ఎలాంటి రిలేషన్ లేదు. కాకపోతే వీళ్ళిద్దరికి ఎట్లా పరిచయం అయిందంటే, ఈ అబ్బాయి ఫ్రెండు ఆ అమ్మాయి క్లాస్మేట్ లవర్. ఆ అమ్మాయి ఈ అమ్మాయిని తోడు తెచ్చుకుంది, ఈ అబ్బాయిని తోడు తెచ్చుకుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఇలా మాటలు కలిసినాయి, చూపులు కలిసినాయి. వాళ్ళు ప్రేమించుకుంటారు, మనం కూడా ప్రేమించుకుందాం, ఇంతే కదా అనుకున్నాను. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళేమో టైంపాస్ ప్రేమ, వీళ్ళేమో జెన్యున్గా ప్రేమించుకున్నారు. టైంపాస్ ప్రేమలేమో విడిపోయి ఓల బతకాలు మంచిగా దొరబాబు లెక్క ఇప్పుడు బతుకుతారు. ప్రజెంట్ స్టిల్ నౌ వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఆటంకాలు లేవు. ఒరిజినల్గా ఒక ఇద్దరు ప్రేమికులను కలపడానికి దోస్తానగా వేయని వాళ్ళేమో బర్బాత్ అయ్యారు. ప్రేమించుకుంటున్నా అని వీళ్ళు ఎంబడి తీసుకుపోయిన వాళ్ళేమో, ఎవరైతే సపోర్ట్ చేయడానికి వేరేమో బర్బాత్ అయ్యారు. ఆ టైం సపోర్టింగ్ కోసం పోయిన వ్యక్తులు ఇద్దరు అప్పటి మందం ప్రేమించుకొని మీ ఇంటికి నువ్వు, మా ఇంటికి నేనని వాళ్ళ బతకాలు బతికారు. వాళ్ళేమో ఈరోజు సక్సెస్లో బతుకుతురు. వీళ్ళిద్దరూ వెంబడి తిరిగినందుకు అబ్బాయి మొహమాట పడ్డా, మరి అమ్మాయి మొహమాట పడ్డదా? మనం ఒకళ్ళని ఇష్టపడ్డం, పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. ఆ పెళ్ళి వీళ్ళిద్దరు పెటాకులకు వచ్చింది. ఇంట్రెస్ట్ ఉండే మనిషి అంటే మనిషికి బాగా ప్రేమ ఉండే నా దగ్గర తీసుకొస్తే నేను క్లియర్గా ముఖం మీద చెప్పిన, అమ్మ అబ్బాయి రూపాయి పని చేయడు, నువ్వేమో నాన్న లేదు, అమ్మ ఒక్కతే ఉంది, మేనమామలు చదివించారు అంటున్నావు అమ్మ, ఒకసారి ఆలోచించుకో. ఈ పిల్లగాడైతే పని చేసే పరిస్థితి లేదు, ఈయనకేం పని రాదు, పుట్టిన తర్వాత నీ లైఫ్ ఖరాబ్ అవుతుందమ్మా, బాధపడతావని కూడా చెప్పిన. లేదు ఆయన లేకపోతే నేను చనిపోతాను.
అట్లా ఒక 2-3 రోజులు మనం పోస్ట్ పోన్ చేసినాం. ఎందుకంటే వీళ్ళ కుటుంబ సభ్యులు అందుబాటులో లేకుండా, అబ్బాయి వాళ్ళ కుటుంబ సభ్యులు మనం కాంటాక్ట్ అయినాం. ఇలా పరిస్థితి, మరి వాళ్ళు పెళ్లి చేసుకుంటా అంటూ, మరి మీరు వచ్చి ఏమన్నా మాట్లాడురంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. అబ్బాయికి అన్ని రకాలుగా సర్ది చెప్పారు, అమ్మాయికి చెప్పారు. వాళ్ళు 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. ఇక లాస్ట్కి వీళ్ళు బిస్తర్ ఎదుర్కొని పారిపోయే స్టేజ్ దాకా వచ్చారు. అబ్బాయికి అప్పుడే మేజర్ అయిండు, అమ్మాయికి అప్పుడే మేజర్ అయింది. బయట ప్రపంచం అంటే ఏం తెలియదు, పప్పు ఎంత ఉంటుందో తెలియదు, ఉప్పు ఎంత ఉంటుందో తెలియదు, నూనె ప్యాకెట్ రేటు తెలియదు, బయట రూమ్ రెంట్ ఎట్లా కట్టాలనో తెలియదు, ఏదైనా పని చేస్తే ఎన్ని పైసలు వస్తాయి, వాటిని ఎట్లా రొటేషన్ సిస్టమ్ చేసుకోవాలి. సరే మరి పెళ్ళి అంటే ఇప్పుడు ఆకర్షణ, ఇద్దరం ఎంగేజ్లు ఉన్నాం, మైనర్ల నుంచి మేజర్లం అయినాం, కాగానే పెళ్లి చేసుకుంటున్నాం. రేపు మన పిల్లల భవిష్యత్తు ఏందని గొంత కూడా ఆలోచించకుండా క్షణిక ఆవేశంలో నా దగ్గరికి వచ్చి కాళ్ళ మీద వాడు ఏడితే నేనే తప్పనిసరి పరిస్థితులు వాళ్ళకి పెళ్లి చేసి, తాళి కట్టడానికి నిమిషం ముందు కూడా చెప్పిన, ఇప్పటికైనా మించిపోయింది లేదమ్మా, ఆలోచించుకో, లైఫ్ ఖరాబ్ అవుతుంది నీదని కూడా. లేదు అంకుల్, నేను లేదన్నయ్య, నేను ఖచ్చితంగా నేను మంచి సెట్ చేసుకుంటా, నాకు ఆ టాలెంట్ ఉంది, అది ఇదేనా ఆయనతో పిల్లగాడిని పెళ్లి చేసుకుంటా. 1 నెల అయింది, 2 నెలలు అయింది. ఎంతైనా కుటుంబ సభ్యులు వద్దనుకోరు కదా పిల్లల్ని. సరిగ్గా నన్ను తిట్టుకున్నారు, కొన్ని రోజులు శాపనార్థాలు పెట్టిరు, నువ్వు ఏమంటే మా కొడుకు జీవితం ఖరాబ్ అయింది వాళ్ళ అమ్మ నాన్న. పిల్లల అమ్మ మాత్రం ఏమనలేదు, ఎందుకంటే వాళ్ళు ఇంటర్ క్యాస్ట్. సరే పొంది ఒక మంచి పిల్లగాడు దొరికిండని వాళ్ళ అమ్మ సంతోషపడ్డది. వాళ్ళ మేనమ్మ వాళ్ళు కొంచెం వారం రోజులు కోపంగా ఉండి తర్వాత వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యారు. కానీ ఈ ఏదైతే దయ చూపెట్టాల్సిన జాగాల అమ్మాయి మొండిగా ఉండాల్సిన జాగా దయ చూపెట్టింది, దయ చూపెట్టాల్సిన జాగా మొండిగా ఉంది. అటైంది ఇటైంది, 1 year అయిపోయింది, పిల్లగాడు 1 రూపాయి సంపాదన లేదు. ఏంటంటే 2 దాకా 1 దాకా బయట తిరగాలి దోస్తులతో, మళ్ళీ 12-1 దాకా వండాలి. ఇట్లనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచింది, పిల్ల ప్రెగ్నెంట్ అయింది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకు ఇంత ఇల్లు ఉండే, వాళ్ళు అండి పెడతారు, వాళ్ళైనా ఏం చేస్తారు, ఉన్నది అండితే ఆయన తింటారు, పంటరు. వాళ్ళకు 1 bedroom. ఇట్లా ఆయనతో గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత వాట్ నెక్స్ట్? పిల్లగాడిని ఎట్లా పోషించుడు? సరే మీ ఇద్దరినంటే మేము చేస్తాం, ఆ పుట్టినోని ఎట్లా యాదుడు? ఇది క్వశ్చన్ మార్క్ అయింది అందరికీ. అలా నాన్న ఇంట్లో గొడవ పెద్దగా చేసి, మీరు బయట పోయి బతుకురి, మాకు వద్దు, ఇప్పటికే పెట్టలేక వేస్తున్నాం, 2 నెలలు అవుతుంది, రూపాయి పని లేదు, అప్పులు ఏడికెళ్ళి కడతాం, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇల్లు మీద అప్పు ఉంది, ఆడ అప్పు ఉంది, ఈడ అప్పు ఉంది, నువ్వు వాళ్ళ దగ్గర జీతం ఉంటే నెలకు 5-6 వేలు జీతం అని వస్తుంది, అట్లన్నా బతుకుతావని ఆయన ఇంట్లోకి వెళ్ళాలి ఒకటి. ఇక ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాక ఆ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అప్పుడు అమ్మాయికి అర్థమైంది, నేను మొండిగా ఉండాల్సిన జాగాలనేమో దయ చూపెట్టిన, దయ చూపెట్టాల్సిన జాగాలో మొండిగా ఉన్నా. ఈ సంవత్సరం కాలంలో నేను కొంచెం ఆయనను కంట్రోల్లో పెట్టి ఏమన్నా పని మీద కూర్చుని పెడితే ఇప్పుడు పుట్టబోయే బిడ్డ మంచిగా బతుకుతుండే. ఒక్కసారి ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చినాక అర్థమైంది అని ఏడ్చుకుంటా కూర్చొని. స్టిల్ నౌ అప్పటి నుంచి ఇప్పటికీ అబ్బాయి 1 రూపాయి సంపాదించాలి. సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు కుటుంబం అంతా మనిషికో సిప్ప పట్టుకొని అడక తింటారు. చెప్పి లాస్ట్కి నేను కూడా వదిలేస్తాను. అందుకే మనుషులు ఎక్కడైతే కఠినంగా ఉండాలనో అక్కడ దయ చూపెడతారు, ఎక్కడైతే దయ చూపెట్టాలనో అక్కడ కఠినంగా ఉంటారు. ఇప్పుడు ఒక చేతులు లేని వ్యక్తి భిక్షాటన చేస్తే ₹1-2 ఇవ్వాల్సింది పోయి ఆని వంకల అదో రకంగా చూస్తారు. ఒకడు ఉట్టిగానే 1 ఫైల్ పట్టుకొని వస్తాడు, మంచి బట్టలు ఉంటాయి, హ్యాండ్సమ్ ఉంటాడు, పని చేసుకుంటానికి రోజుకు 500 నుంచి 1000 రూపాయల కైకిలు దొరుకుతుంది. ఆడేమంటాడంటే, మేము ఇట్లా పలానా ఊరు నుంచి వచ్చినాం,
మా పర్సు కొట్టేసిర్రు, లేకపోతే మా పిల్లకి హాస్పిటల్లో చూపెట్టాలి డబ్బులు లేవనగానే ఆయన జేబులో ఆయనకు 10-50 ఇస్తారు. అది చేతులు లేనివానికి ఇవ్వాల్సిన 10 రూపాయలు కాలు చేతులు ఉన్నవానికి ఇస్తాం. కాలు చేతిలోని ఉన్న మీద చూపెట్టాల్సిన ఏదైతే ద్వేషం ఉందో ఏం లేని మీద చూపెడతాం. ఇది ఇప్పుడున్న జనరేషన్ ముచ్చట. ఎందుకు ఆ పిల్లగాని స్టోరీ గుర్తుకొస్తే వీడియో వేయాలనిపించింది. చేస్తే ఒక రోజంతా స్టోరీ ఉంటుంది, కానీ వాళ్ళకి అంత టైం ఇచ్చుడు కూడా వేస్ట్. ఓకే సార్, ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ. మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే.